రాజధాని అమరావతిలోని రాయపూడిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. పైపుల దగ్ధం ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. అయితే రాజధాని ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంపై సీఎం అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ప్రమాదమా లేక కుట్ర కోణమా అనే విషయంపై విచారణ జరపాలని ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రాయపూడిలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అండి. శ్రీనివాస్, రాయపూడిలో నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం అధికారులతో సమీక్ష ఆరా తీశారు. అధికారులు అడిగి ఆరా తీశారు. ఈ సాయంత్రం దీనికి సంబంధించి ఒక కీలక సమీక్షను కూడా సిఆర్డీ అధికారులు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఉన్నత సమీక్షను కూడా ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా రాయపూడి హెచ్ఓడి టవర్ల సమీపంలో హెచ్ఓడి టవర్స్ అదేవిధంగా కార్యదర్శుల బంగ్లాల సమీపంలో మెగా ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి పైప్ లైన్లు ఏవైతే 11,000 kV విద్యుత్ పైప్ లైన్లు రన్ చేసే పైపులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ పైపులను ఎవరో ఇద్దరు పైపులు ఒక్కసారిగా తగలబడ్డాయి. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ పైపులు తగలబడడంతో స్థానికులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఆ కంపెనీ సిబ్బంది కూడా ఇమీడియట్ గా పోలీసులకు అదేవిధంగా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ముందుగా 3 ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకీ మంటలు అదుపులోకి రాకపోవడంతో మరొక 2 ఫైర్ ఇంజిన్లు కూడా రప్పించి మొత్తం 5 ఫైర్ ఇంజిన్లతో సుమారు 4 గంటల పాటు అతి కష్టం మీద మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే వరుస ఘటనలు అంటే గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం ద్వారా 50,000 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టిన రోజున ఈ అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం ఏదైతే ప్రారంభించారో అదే రోజు తాళ్లాయపాలెంలో 7 పైపులు దగ్ధమయ్యాయి. తర్వాత ఈ నెల 11వ తేదీన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అమరావతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలోనే సీడాక్సిస్ రోడ్డుకి సమీపంలో వెలగపూడి దగ్గర మరో 7 పైపులు భారీగా దగ్ధమై కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ కంపెనీకి నష్టం వాటిల్లింది. అయితే అవన్నీ కూడా రాజధాని ప్రాంత గ్రామాల్లో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ఆ పైప్ లైన్లు తీసుకొచ్చారు. దీని ద్వారా రాజధానిలో పనులు ఆలస్యమైతే రైతుల్లో ఒక హవాక్ వచ్చే అవకాశం ఉంది, ఒక ఆందోళన వచ్చే అవకాశం ఉంది. తద్వారా రాజధాని పనులను అడ్డంకిగా నిలవచ్చని ఎవరో కావాలని ఈ పనులు చేశారని అప్పట్లో అనుమానాలు వచ్చిన నేపథ్యంలో హోంమంత్రి ముఖ్యమంత్రి కూడా దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. అయితే తాజాగా నిన్న రాత్రి కూడా మెగా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి పైప్ లైన్లు తగలబడడం, దీనికి అంతకుముందు 2 రోజులు కూడా వర్షాలు కూడా కురవడం, ఈ సమయంలో పైపులు పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్తో చేసినటువంటి పైపులు అంత తొందరగా తగలబడే అవకాశం లేదు. అది కూడా విద్యుత్ లైన్లు దానిలోంచి రన్ చేస్తారంటే హెవీ హీట్ను తట్టుకోగలిగే లక్షణం దాంట్లో ఉంటుంది. అలాంటి పైప్ లైన్లు తగలబడడం పలు అనుమానాలకు తావివ్వడంతో ముఖ్యమంత్రి దీనిపైన అధికారులను ఆరా తీశారు. దీనికి సంబంధించి సిఆర్డీ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సాయంత్రం ఈ సమీక్ష కూడా నిర్వహించి 3 సంఘటనలకు సంబంధించి బాధ్యులు ఎవరనేది తేల్చి కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించే అవకాశం ఉంది. 3 సంఘటనలు జరిగిన తర్వాత దీనికి సంబంధించి అక్కడికి ఏపీఎఫ్ఎస్ఎల్ టీం వెళ్ళడం, క్లూస్ కలెక్ట్ చేయడం మినహా ఫలానా వారు ఈ పని చేశారని ఇప్పటివరకు గుర్తించిన పరిస్థితి అయితే లేదు. దీనికి సంబంధించి సీఎం కూడా సీరియస్గా ఉన్నారు. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు రాజధానిలో జరగకుండా ఎక్కడికక్కడ ప్రతి కంపెనీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే విధంగా కూడా ఈ సాయంత్రం జరిగే సమీక్షలో ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అయితే మాత్రం ఇప్పటివరకు సమీక్ష కాకుండా అధికారులను అడిగి వివరాలన్నీ తెలుసుకున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి సమీక్ష కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.